మూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం? పొత్తులు పెట్టుకున్న వాళ్ళు గెలవరు. జనసేన బీజేపీ పొత్తులు పెట్టుకున్న వాళ్ళు గెలిచే అవకాశం లేదు. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఇప్పుడు? చంద్రబాబు కంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద. అంటే ఆ కేసులు కొట్టే కేసుల కోసమే పొత్తు పెట్టుకుంటున్నాడు, గెలుస్తాడని కాదు. అంటే మోడీ ఏం చెప్పినా ఈసారి వినాల్సిందేనా చంద్రబాబు నాయుడు? వినాల్సిందే, తప్పదు. లేకపోతే మళ్ళీ కేసులు పెడతారుగా, జైలుకు పోతాడు. పొత్తుల వల్ల ఎవరికి లాభం అంటారు సరే? ఈ మూడు పొత్తుల వల్ల జగన్కే లాభం. ఎందుకంటే మైనార్టీ ఓట్లు ఇంతకుముందు 1.5 ఇప్పుడు అవి కూడా చేయలేవు. బీజేపీకి మైనార్టీలు ఓట్లు ఎవరు వెయ్యరు. అందుకని పొత్తులు పెట్టుకోవడం వల్ల జగన్కి బాగా లాభమైంది. వాళ్ళు ఇన్ని యాత్రలు మొదలు పెట్టుకున్నా ఒరిగేది ఏముండదు. పవన్ కళ్యాణ్కి ఓటు ఎవరు వెయ్యరు, చూడడానికి వెళ్తారేమో, సినిమా యాక్టర్ కాబట్టి. ఎమ్మెల్యేకి కూడా కష్టమే గెలవడు, పవన్ కళ్యాణ్ గెలవడు. మీటింగ్ కంటే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్, సినిమా క్రేజ్ ఉన్న వాళ్ళు మనిషిని చూడడానికి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఓటేయరు. ఇప్పుడు మోదీ వచ్చాడు అనుకోండి ప్రధానమంత్రి, చూడడానికి అన్ని పార్టీల వాళ్ళు వెళ్తారు. అందరు ఇక్కడ బీజేపీకి మోడీకి ఓటేస్తారా? వెయ్యరు కదా. పొత్తులు పెట్టుకున్నా లాభం లేదు. పొత్తుల వల్ల ఇంకా జగన్కు సీట్లు పెరుగుతాయి. ఇక్కడ పొత్తుల వల్ల ఏంటంటే ఓట్లు సేలుతాయి కదా. ఇప్పుడు బీజేపీ అంటే మైనార్టీస్కి పడదు కదా, మైనార్టీ ఓట్లు ఇప్పుడు సీలే ఓట్లు ఇప్పుడు జగన్కు పడతాయి. అందుకని ఇప్పుడు పొత్తుల వల్ల నష్టమే జరుగుద్ది, లాభం ఏం జరగదు. 24లో జగనే కాన్ఫిడెంట్. ఆయన పెట్టిన పథకాలకు చాలా మంచి జరుగుతుంది కదా అందరికీ, అందుకని వేస్తారు. మొన్న వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఆపిచ్చాడు, దానివల్ల కూడా వ్యతిరేకత పెరిగిపోయింది చంద్రబాబు మీద. ఎన్నికల తర్వాత ఈ మూడు పార్టీలు విలీనం అవుతాయి అంటారా? ఓడిపోతే అవ్వచ్చు, వాళ్ళు ఓడిపోయేది గ్యారెంటీ. విలీనం అయితే అవ్వచ్చు. తెలుగుదేశం గెలవదు, అసలు గెలిచే అవకాశం లేదు. పొత్తుల కూటమితో వాళ్ళకి కొద్దిగా సీట్లు పెరుగుతాయి, కానీ మామూలుగా ముస్లిమ్స్ ఎవరు ఒక ఓటు కూడా వేయరు వాళ్ళకి. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిమ్స్ ఎవరు వేయరు. మన జగన్మోహన్ రెడ్డికి అందరూ ఓటేయాలని. చూసినట్లయితే బీజేపీతో తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో? ఇప్పుడు ఆయన కేసులు ఉన్నాయిగా, కేసులు అన్నీ మాఫీ చేసుకోవడానికి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. లేకపోతే లోపల వేసేస్తారు. రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే కాబట్టి వస్తే టీడీపీ నాయకుడిని చంద్రబాబుని లోపలేస్తారని పొత్తు పెట్టుకున్నాడు. ఏమీ లేదు, ఒక 10 సీట్లు పెరుగుతాయి అంతే, ఇంకా లాభమే లేదు. గవర్నమెంట్ అయితే రాదు వాళ్ళది, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే వస్తుంది. బీజేపీ వాళ్ళు చెప్పిన షరతులకి లొంగుతాడంటారా చంద్రబాబు నాయుడు? లొంగిపోయాడుగా. ఇప్పుడు లొంగిపోయి వాళ్ళ చోటు తిరిగి ఢిల్లీ వెళ్ళి 4-5 రోజులు అక్కడ కూర్చొని భజనలాడి పొత్తు పెట్టుకున్నాడు. అవును. పురంధేశ్వరికి వాళ్ళ మరదలే కావా, వాళ్ళ చుట్టాలే కాబట్టి వాళ్ళు కలిసి ఇది పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కూడా గెలవరు. అక్కడ వంగ గీత బాగా ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా అన్ని అనుభవం ఉంది. 25 సంవత్సరాల అనుభవం నిలబడింది అక్కడ. ఆమె ఆయన రూపాయి కూడా ఈడు అసలు. ఆమె బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె కాపులే, నేను కాపుల మనిషినే, నాకు చాలామంది చుట్టాలు ఉన్నారు ఆ నియోజకవర్గంలో, నేనే గెలుస్తానని చెప్తుంది. ఇప్పుడు ఆ క్యాస్ట్ వాళ్ళు ఒక్కళ్ళు వేస్తే గెలవరుగా, అన్ని క్యాస్ట్ వాళ్ళు వేస్తే కానీ గెలవరు. కానీ వైసీపీకి అన్ని పార్టీల మద్దతు ఉంది. అదే ఎక్కడ వాళ్ళ ఓటింగ్ ఉంటే వాళ్ళ కులం బలం కోసం చెప్పుకుంటారు. ఎవరి కులం బలం వాళ్ళు చెప్పుకుంటారు కదా, అలా చెప్పుకుంటున్నారు. కానీ మరి వాళ్ళకి ఒక్క కులం బలమే ఉంది. పోయినసారి కుల రాజకీయం అంటే చెప్పుకుంటారు, అలాగా కుల రాజకీయమే చేసుకుంటారు, అలా చెప్పుకుంటున్నారు. కానీ వైసీపీకి అన్ని వర్గాల బలం ఉంది, అన్ని కులాల బలం ఉంది. అందుకని వైసీపీ కంపల్సరీగా గెలుస్తుంది అక్కడ. ఈ పొత్తులన్నీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్ ఓడించగలుగుతారంటారా? జగన్ ఓడించే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ ట్రిప్ ఆయనకి బాగా జనాలకు బాగా లాభం పొందున్నారు. లక్షలు పథకాల ద్వారా చెందినాయి. అందుకని అందరూ జగన్మోహన్ రెడ్డికి వేయాలని నిర్ణయించుకున్నారు. జనాలకి అప్పులు చంద్రబాబు నాయుడు చేసింది 4 లక్షల కోట్లు చేశాడు. ఈయన చేసింది 3 లక్షల కోట్లు చేశాడు. ఆయన కంటే ఈయన తక్కువే చేశాడు అప్పులు. కానీ వాళ్ళు అటు మీడియాలు ఉన్నాయి కాబట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాల ద్వారా అలా చెప్పుకుంటున్నారు. కేంద్రం కూడా పొత్తులో కలిసింది కదా, ప్రజలే ఉన్న బీజేపీ కలిసినందువల్ల టీడీపీకి ఇంకా తగ్గుతాయి సీట్లు. టీడీపీ పెరగవు, తగ్గే ఛాన్స్ ఉంది. ముస్లిమ్స్ ఎవరో కోటు కూడా వేయరు కాబట్టి. ఎందుకు సార్ ముస్లిమ్స్
ముస్లిమ్స్ బీజేపీ వాళ్ళకి పడదుగా. అంటే ఇక్కడ మత రాజకీయం కూడా చేస్తున్నారు. మత రాజకీయం ఉందిగా బీజేపీకిను హిందువులకి, సాయిబులకి హిందువులకి కొద్దిగా గొడవలు బాబ్రీ మసీద్ వల్ల. అందుకని బీజేపీ ఉన్న చోట ముస్లిమ్స్ ఎవరు ఒక ఓటు కూడా వేయరు. ఈసారి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారే 130 సీట్ల వరకు గెలుస్తాడు, ఆయన సీఎం అవుతాడు. పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నా ఏం కాదు. 175 సీట్లు గ్యారంటీ, 25 పార్లమెంట్ సీట్లు వస్తాయి. పొత్తు పెట్టుకున్నా వీళ్ళు పెట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టినవన్నీ అమలు అవుతున్నాయి. 99% అమలైనవి. 2014 చెప్పారు కదా, అమలు చేయలే. ఇప్పుడు 600 హామీలు ఇచ్చాడు. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, అన్నీ అబద్ధాలు చెప్పిండు, ఏమి చేయలే. అంత అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని ఇంటికి ఒక కేజీ బంగారం, ఇంటికి ఒక బెంజి కారు ఇస్తానంటే అంత అబద్ధాలు. ఆయన మాటలు నమ్మామంటే పేద ప్రజానీకము బలైపోతారు. ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మితే మళ్ళీ చెప్పిన ఇంకా కొత్త ఏమైనా ఉంటే ఇంకా అమలు చేస్తారు. 99 కాకుండా ఇంకా కొత్త పథకాలు అమలు చేస్తారు. జనసేన, బీజేపీ ఇంకా టీడీపీ ముగ్గురు కలిస్తే ఎవరికి లాభం? వాళ్ళు ముగ్గురు కలిపినా దొంగలంతా ఏకమయ్యారు. ముగ్గురు పార్టీలు అంటే దొంగలు. ప్రజలకు పేద ప్రజానీకం ఇప్పుడు పేద ప్రజానీకం ఉపయోగపడేవాళ్ళు కాదు. కుల మత పార్టీలు అతీతంగా పథకాలు అమలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. చంద్రబాబు నాయుడు చెప్పేది, పవన్ కళ్యాణ్ చెప్పేది, పురంధేశ్వరి వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు. మొత్తము దొంగల మూట అంతా ఏకమైనరు. కానీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని అబద్ధాలకి చెబుతుండ్రు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రారు. గ్యారెంటీగా ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి గతంలో, తర్వాత 151 సీట్ వచ్చింది, తర్వాత 167 వచ్చినాయి, 151 వచ్చింది. ఇప్పుడు ఒక 10-20 పెరుగుతాయి. పెరిగేదిగా తగ్గేది 151 నుంచి ఇంకా 175 లోపల వచ్చేస్తాయి. 151 నుంచి 150 సీట్లలో. బీజేపీని తిట్టాడు చంద్రబాబు నాయుడు. అంటే ఈ కేసులు ఉంటాయి, ఓటుకు నోటుకు కానీ ఇవన్నీ స్కామ్ అంతా జరిగింది కదా, చాలా కోట్లు కుంభకోణాలు చేశాడు కదా, స్కిల్ స్కామ్ అంతా కుంభకోణం చేసింది. కాబట్టి అవన్నీ మాఫీ కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలా, పోయి గెలవటానికి కాదు. ఆ కాళ్ళు పట్టుకొని చిన్నగా నాకు నన్ను రక్షించండి, జైలుకు పోనీకుండా నన్ను రక్షించండి అని. ఏం చేయడు, ఆ కాసేపు ఉపయోగపడుతున్నాడు, పోయి ఏమి చేయడు. వాళ్లకు ఫస్ట్లో తిట్టాడు నరేంద్ర మోడీ గారిని కానీ, అమిత్ షా హోంశాఖ మినిస్టర్గా తిట్టాడు. కానీ ఆడు పోయినా ఏమి ఉపయోగం లేదు. ఆయన వాళ్ళకి తెలుసు, మనసులో నరేంద్ర మోడీకి తెలుసు, అమిత్ షాకి తెలుసు. కానీ కేసులు రక్షిస్తారేమని చెప్పేసి ఆ ఉద్దేశంతో పోయాడు. ఉన్నాడు ప్యాకేజీ మనిషి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీకి ఆ నరేంద్ర మోడీకి ప్యాకేజీ ఏమీ ఇలా, వీళ్ళు ఇచ్చిన ప్యాకేజీతో వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు. మెయిన్ పురంధేశ్వరి కవర్ చేసింది వీళ్ళు మొత్తాన్ని చేసి, ఆమె చెప్పినట్టుగా సీట్లు అట్లా చేస్తున్నారు. ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి 175 వస్తాయి. మన 25 పార్లమెంట్ సీట్లు వస్తాయి, గ్యారంటీకి వస్తాయి. ఏంటికంటే కుల మత పార్టీలు అతీతంగా సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారు. అసలు ఏ రాష్ట్రంలో లేవు, దేశంలో లేవు ఇవన్నీ. తర్వాత వాలంటీర్ వ్యవస్థ పాపం కదమ్మా. వాళ్ళు 2,20,000 మంది 30,000 మంది ఉన్నారు కదా, వాళ్ళని అన్యాయం చేయటం మంచిది. వాళ్ళ వల్ల ఓట్లు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఓట్లు పడతాయని వాళ్ళు ఏం చెప్పరమ్మా. పింఛన్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతుండ్రు త్వరగా. పాపము దివ్యాంగులు కానీ, వికలాంగులు కానీ మంచాలకి పరిమితం ఉన్నారు. వాళ్ళందరికీ తీసుకుపోయి హాస్పిటల్లో కూడా పేషెంట్లు అయిపోయి ఐసీయూలో ఉన్న వాళ్ళకి కూడా వాలంటీర్ తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు. ఏ స్టేట్లో లేదు, అసలు ఏ దేశాల్లో లేవు. మంచి పథకం అని వాలంటీర్ వ్యవస్థ వల్ల అన్నీ ఏ పథకం కావాలని వాళ్ళు చెబుతారు. గతంలో ఈ సంక్షేమ పథకాలు జనాలకి ఇవ్వకుండా తినేశారు వాళ్ళే. ఈ జన్మభూమి కమిటీలలో చెక్కు డ్యాముల మీద మోసాలు చేసి సరిగా చెక్కు డ్యాములు కట్టకుండా దాన్ని మట్టి పూసి పైన ప్లాస్టింగ్ సిమెంట్తో వేసి వాళ్ళకి ఇచ్చి ఆ చెక్కు డ్యాముల వల్ల ఉపయోగం ఏమి లేదు. ఆ చెక్కు డ్యాములు వాళ్ళే కుంభకోణాలు చేసుకొని తిన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ కార్యకర్తలు, నాయకులు వాళ్ళే కుంభకోణాలు చేసుకుంటారు అంతా. లేదు అనుభవం లేదు, ఎన్నుపోటు పొడిచి అనుభవం ఉంది. వాళ్ళ పిల్లనిచ్చిన మామని ఎన్నుపోటు పొడిచి ఆ లక్షణాలు ఉన్నాయి. కానీ పేద ప్రజానీకం మీద ఎట్టి పరిస్థితుల్లో లేదు. చంద్రబాబు నాయుడికి పేదల మీద మమకారం లేదు. అది ఏమి లాభం ఏమి లేదు. ఈ పొత్తులంతా పటాపంచలు అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా సింహంలాగానే
170 సీట్లు 25 పార్లమెంట్ సీట్లు గ్యారెంటీకి వస్తాయి. బీజేపీ పొత్తులు పెట్టుకుంటున్నారు కదా, ఎందుకు అందరు పొత్తులు పెట్టుకుంటేనే బాగుండేది. అంటే స్కిల్ స్కామ్లో అదే సెంట్రల్ గవర్నమెంట్ చేసేసిద్దనే కదా ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటుంది అని ఏదైనా చేస్తాడు, అది చంద్రబాబు నాయుడికే తక్కుద్ది అది ఆ ఘనత. ఎందుకు మరి ఫ్యామిలీని విడదీయటంలో కానీ ఏదైనా మాట్లాడటంలో కానీ చంద్రబాబు నాయుడికే తగ్గుతుంది. పవన్ కళ్యాణ్ యోగాలం పాదయాత్ర మళ్ళీ ఏం చేయలేడు పవన్ కళ్యాణ్, రోడ్లు పట్టుకొని తిరగడం తప్పితే ఏం చేయలేడు పవన్ కళ్యాణ్. ముగ్గురు కలిసి వచ్చి ప్రజలకు ఏదో సంక్షేమం ఇంకా ఏమి చేయలేడు, ఇంకా ఇంతకన్నా దిగజారుస్తాడు. ముగ్గురు పొత్తులు పెట్టి ఏం చేయలేరు, ఎవరెంత 10 మంది వచ్చినా కూడా ఏం చేయలేరు. కేంద్రం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్గా ఉంది. లేదు ఏం చేయలేదు, సాయంత్రం వచ్చినా కూడా మొన్న పెట్టారుగా మీటింగ్ బాగా చేశారు కేంద్రానికి కూడా. ఏం చేయలేరు, ఎవరు వచ్చినా కానీ ఎవరు చేయలేరు. మహిళలే చెప్తారు సమాధానం వాళ్ళకి. ఈసారి ప్రజలు ఎవరి వైపు ఉంటారంట? లేడీసే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటారు. వాలంటీర్లను కూడా తీసేసి వాలంటీర్లు చేసింది ఈయన చేసింది. మొన్న పొదుపు చూశారుగా డోక్రాలకి ఇది పింఛన్లకి మహిళలు ఎంతమంది వేశారు, పేషెంట్లు అమ్మాయిలు ముసలోళ్ళు ఈ పొత్తుల్ని ఎవరో నమ్మరంటారా? నమ్మరు. ఈసారి వీళ్ళు కావాలని ఈయన సృష్టించాడు, చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి చెప్తారు ప్రకటనలని, వాలంటీర్లు ఎవరు చెప్పరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ మీద పందా విధి. ఈసారి 40 ఏళ్ళు పాలించాడు కదా, ఆయన ఇంకెందుకు నంబర్ అంటారా? ఎవరు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు ఇంకెందుకని ఇంట్లో పడుకోక? చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఇంకా సింగిల్ గా రాకుండా ఎందుకు ఇన్ని పొత్తులు? చేతకాక ఆడవాళ్ళని వదులుతున్నాడు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగినవి అన్నీ చూస్తున్నాడు. ఎందుకంత భయం? అంతే, జగన్మోహన్ రెడ్డి గారు అలా రావట్లా, సింగల్గానే వస్తున్నాడు. పరిపాలన ఎలాగుంది? బాగానే ఉంది పరిపాలన. జగన్ వచ్చినాక పథకాలన్నీ వస్తున్నాయి. ఈసారి మీ మా ఎవరికి వేద్దాం? అమ్మఒడి అన్నీ మా పిల్లలకు కూడా వచ్చాయి. మరి నాకు చేపల వ్యాపారానికి 30,000 వచ్చాయి. అన్ని పథకాలన్నీ అన్ని పింఛన్ కూడా వస్తుంది మా ఆయనకి. మరి ప్రతిపక్షాలు అన్ని పింఛన్ కూడా ఇవ్వలేకపోతున్నాడు జగన్. ఎవరంది అనేవాడు బుద్ధి తక్కువవాడు, జ్ఞానం లేనోడు. వాలంటీర్లతో ఓటు అడిగిస్తున్నాడు అని కూడా అంటున్నాడు. వాలంటీర్ ఓటు ఎలాగడుగుతారు? వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏం పథకాలు ఇచ్చాడు? అమ్మ ఏం పథకాలు చేశాడు? జనాలకు ఏం ఇచ్చాడు? ఈసారి ధరలు అంటున్నారు. ధరలు ఆడుంటప్పుడే పెరిగాయి కానీ, అయినంటప్పుడే పెరిగాయి కానీ ధరలు. అప్పుల పాలు కూడా చేశానని అంటున్నాడు. అప్పుల పాలా? జగన్ అప్పుల పాలు చేశాడు. ఈయనకు అప్పు చెబుతాడు, అప్పుల పాలు చేసి ఈయన తీర్చమని. ఈయనకున్న ఒక్క కొడుకు కదా ఆస్తి సంపాదించి బాగా ఉంచాడు కావాలా. జగన్ వచ్చి ఈయన అడుగుతాడు అప్పులు మాకు తీర్చాయి అని. ఆడిదాడు చూసుకోమాను, జగనే వచ్చేది ఆఖరికి ఈసారి జగనే వస్తుంది గ్యారంటీ. ఎందుకన్నా? రుస్తం చెంచారు. ప్రతిపక్షాలు అంటున్నారు మరి వ్యతిరేకిస్తున్నాయి కదా. ఎన్ని కాదు 10 పెట్టుకొని పార్టీలాడు, 20 పెట్టుకొని పార్టీలు సింగల్గా వస్తాడు. సింహంలాగా మరి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటున్నారు కదా. పెట్టుకొని వాళ్ళ అమ్మతో పెట్టుకొని వాళ్ళ అయ్యతో పెట్టుకొని సింగల్గానే వస్తాడు. నా పిల్లకి అమ్మఒడి డబ్బులు అవన్నీ వేస్తున్నారు కాబట్టి నేను ఆయనకి వేస్తాను. ఒకళ్ళ విషయం అనేది నాకు తెలియదు, నేను మాత్రం ఆయనకి వేస్తాను. పథకాలు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ చేయట్లేదని అంటున్నారు. ఏమో మా పిల్లల చదువుకి ఇప్పుడుకి 3 సంవత్సరాలు బట్టి వేస్తానే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా నేను ఇంకెక్కువ ఇస్తాను అంటున్నారు. ఏమో నాకు ఇష్టమో నేను జగన్ అన్నకి వేస్తాను.